Good morning, students. Already previous classes is the discussion the circles. What is the circle? The definition and g comma f values, center, radius. Next, okay. General equation system center radius అనుకున్నాం. Center radius system circle equation అనుకున్నాం. Next, continuous the equation of the circle. Okay, next problem. If x square plus y square minus 4x plus 6y plus b is equal to 0, represent a circle. Represent a circle with circle with radius 6. Radius 6. Then find the value c. Then find the value c. ఇక్కడ ఏమన్నాడు ఇట్స్ రిప్రజెంట్ ఏ సర్కిల్ ఈక్వేషన్ కాక ఇది సి వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి రేడియస్ వాడే ఇచ్చిండు ఫస్ట్ గివెన్ సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6y ప్లస్ c is equal to 0. ఇది స్టాండర్డ్ ఫార్ములా ఉంది. x స్క్వేర్ కోఎఫిషియంట్ ఫార్ములా ఉంది, y స్క్వేర్ కోఎఫిషియంట్ ఫార్ములా మనం చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ సెంటర్ కనుక్కున్నాం. సెంటర్ c is equal to ఫార్ములా ఏంది మైనస్ g కామా మైనస్ f రేడియస్ is equal to మీ ఫార్ములా ఏం చెప్పినా x కోఎఫిషియంట్ బై 2 y కోఎఫిషియంట్ బై 2. x కోఎఫిషియంట్ ఎంత ఉందన్నా 4 బై 2 అంటే ఎంత 2. ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ y కోఎఫిషియంట్ ఎంత ఉందన్నా 6 బై 2 అంటే ఎంత 3. ఏముంది ఇక్కడ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది మైనస్. చూడండి ఏం లేదు సింపుల్ గా x కోఎఫిషియంట్ బై 2 y కోఎఫిషియంట్ బై 2. x కోఎఫిషియంట్ 4 ఉంది కాబట్టి 4 బై 2 అంటే 2 మైనస్ ఉంది కాబట్టి ప్లస్ y కోఎఫిషియంట్ 6 ఉంది కాబట్టి 6 బై 2 అంటే 3 మైనస్ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. నెక్స్ట్ c వాల్యూ అనేది c నే ఉండాలి, మనకి ఏం లేదు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందే c. బట్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్ radius of the circle is 6. That is r is equal to 6. మనకు రేడియస్ ఫార్ములా ఏంటన్నా అండర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c is equal to 6. రేడియస్ ఫార్ములా ఏంటి అండర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c is equal to 6. g is equal to ఇక్కడ 2 స్క్వేర్ అంటే ఎంత 4 మైనస్ ఉన్న ప్లస్ ఉన్న స్క్వేర్ చేసినప్పుడు అనేది ప్లస్ అవుతుంది. f is equal to 3 స్క్వేర్ అంటే ఎంత 9. c వాల్యూ ఎంత ఉంది c ఉంది కాబట్టి మనం చేసే ఫైండ్ అవుట్ చేయాలంటే c is equal to 6. ఓకే 9 plus 4 how much 13 minus c is equal to 6. Squaring on both sides. Squaring on both sides. 30 minus c is equal to 16. Square root is not cancel. 30 minus c is equal to 6. Square root is how much? 36. Okay. Minus c is equal to 36 minus 30. Minus 30 na plus 30 na होता है ना minus 13. 36 minus 13 ఎంత అవుతుంది 23. C is equal to minus of the minus
మైనస్ 23 అవతల పోతుంది ఇవతలకి వస్తుంది లేదా మైనస్ 20 బోత్ సైడ్ మల్టిప్లై చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది c ఈజ్ ఈక్వల్ టు ఎంత కదా మైనస్ 23 మైనస్ 23 నెక్స్ట్ Next problem. Important problem in 2 marks. Find the equation. Find the equation of the circle passing through 2, 3 and concentric with the circle x square plus y square plus 8x plus 12y plus 15 is equal to 0. Find the equation of the circle passing through 2, 3 and concentric with the circle x square plus y square plus 8x plus 12y plus 15 is equal to 0. Already మన కాన్సెంట్రిక్ సర్కిల్ ఈక్వేషన్ యొక్క డెఫినిషన్ చెప్పినాం. కాన్సెంట్రిక్ సర్కిల్ యొక్క డెఫినిషన్ ఏంటి నాన్న? 2 or more circles have the same center. 2 or more circles have the same center is called the concentric circle. The equation of the concentric circle x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0 is ఏం తేడా ఉన్నది ఇక్కడ ఓన్లీ కాన్స్టెంట్ అంటే ఏంటి x square plus y square plus 2gx plus 2fy plus c dash is equal to 0. c dash is equal to 0 అంటే ఇక్కడ రెండు లేదా అంతకంటే ఎక్కువ వృత్తాలు ఒకే కేంద్రాన్ని కలిగి ఉంటే ఆ వృత్తాలు ఏమంటారు? కాన్సెంట్రిక్ సర్కిల్స్. The concentric circle equation x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0 is x square plus y square plus 2gx plus 2fy plus c dash is equal to 0. అంటే ఏం డిఫరెన్స్ ఉంటుంది? కాన్స్టెంట్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్ గివెన్ సర్కిల్ x square plus y square plus 8x plus 12y plus 15 is equal to 0 and the point ఏమిచ్చింది ఇక్కడ 2, 3. The concentric circle x square plus y square plus 8x plus 12y plus 15 is equal to 0 is x square plus y square plus 8x plus 12y
plus c dash is equal to 0. అంటే ఈ పాయింట్లను ఇట్లా సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేదే మనకు ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ x is equal to ఎంత ఉందన్నా 2 whole square plus 3 whole square plus 8 into 2 plus 12 into 3 plus c dash is equal to 0. 2 square అంటే ఎంత అవుతుంది 4, 3 square అంటే ఎంత అవుతుంది 9, 8 2 जा 16, 12 3 जा 36 plus c dash is equal to 0. 36 plus 16 52, 52 plus 9 61, 61 plus 4 65 plus c dash is equal to 0. c dash is equal to minus 65. Therefore, the concentric circle equation is x square plus y square plus 8x plus 12y minus 65 is equal to 0. Okay? చూడండి చాలా ఈజీ. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ 2, 3. కాన్సెంట్రిక్ సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 12y ప్లస్ 15 is equal to 0 అయితే కాన్సెంట్రిక్ సర్కిల్ ఈక్వేషన్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఏం లేదు, కాన్సెంట్రిక్ సర్కిల్ అంటే అల్ల ఇచ్చిన వాటిని అల్ల సబ్స్టిట్యూట్ చేసి c డాష్ వాల్యూ కనుక్కుంటే వచ్చేది మనకు కాన్సెంట్రిక్ సర్కిల్ అవుతుంది. అంటే ఇక్కడ గివెన్ సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c is equal to 0 అయితే the equation of the concentric circle is x square plus y square plus 2gx plus 2fy plus c dash is equal to 0. అంటే ఈ పాయింట్ కాక ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి c dash వాల్యూ కనుక్కుంటే వచ్చేదే మనకు కాన్సెంట్రిక్ సర్కిల్ ఈక్వేషన్ అవుతుంది. నెక్స్ట్ next problem, find the equation of a circle which is concentric with x square plus y square minus 6x minus 4y minus 12 is equal to 0 and passes through minus 2 comma 14 minus 2 comma 14. Now we can find the equation of a circle which is concentric with x square plus y square minus 6x minus 4y minus 12 is equal to 0 and passes through minus 2 comma 14. First, given circle x square plus y square minus 6x minus 4y minus 12 is equal to 0 అనే సర్కిల్ ఈక్వేషన్ వచ్చింది. మనకి ఏం కనుక్కోవాలడు కాన్సెంట్రిక్ సర్కిల్ కనుక్కోవాలి అండ్ పాసింగ్ త్రూ ద పాయింట్ minus 2 comma 14. Okay, the concentric equation
the concentric equation of circle x square plus y square minus 6x minus 4y minus 12 is equal to 0 is x square plus y square minus 6x minus 4y plus c dash is equal to 0. Passing to the point which is minus 2 comma 14 minus 2 whole square plus 14 whole square minus 6 into minus 2 minus 4 into 14 plus c dash is equal to minus 2 whole square into 4 14 square into 14 goja 196 minus into minus plus 6 2 ja 12 14 4 ja 56 plus c dash is equal to 0 196 plus 4 200 200 plus 12 212 minus 56 is equal to 56 plus c dash is equal to 0 212 minus 56 212 minus 56 156 9 plus c dash is equal to 0 c dash is equal to minus 156 therefore the concentric circle is x square plus y square minus 6x minus 4y minus 156 is equal to 0. The equation of the concentric circle is okay. Next, next problem, find the equation of the circle find the equation of the circle passing through 3 passing through minus 2 comma 3 having the center at origin ఇక్కడ find the equation of the circle passing through the point ఇచ్చిండు సెంటర్ కూడా ఇచ్చిండు ఫస్ట్ given passing through the point ఏమిటో p అనేది -2 కామా 3 సెంటర్ c o is equal to 0 కామా 2 అంటే ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ అనుకున్నాడు సెంటర్ o ఇచ్చిండు పాసింగ్ త్రూ ద పాయింట్ p ఇచ్చిండు అంటే మనకు కావాల్సింది సర్కిల్ ఈక్వేషన్ కావాలంటే రేడియస్ కావాలి రేడియస్ కావాలంటే ఏం అనుకోవాలి రెండింటి మధ్య డిస్టెన్స్ అనుకుంటే రేడియస్ వస్తుంది అంటే ఇక్కడ r is equal to cp cp ఫార్ములా ఏంటిది x2 x1 whole square plus y2 y1 whole square అంటే cp అంటే లేదు ఈ
రెండింటి మధ్య డిస్టెన్స్ అంటే వస్తుంది ఇక్కడ -2 -0 హోల్ స్క్వేర్ ప్లస్ 3 -0 హోల్ స్క్వేర్ -2 -0 అంటే ఎంత అవుతుందా -2 ఎల్లైనప్పుడు 0 అవుతారు చేంజ్ అవుతుందా -2 హోల్ స్క్వేర్ అంటే 4 3 స్క్వేర్ అంటే 9 9 plus 4 is equal to 13 center తెలుసు రేడియస్ తెలుసు the equation of the circle is x minus h whole square plus y minus k whole square is equal to r square. X minus h అంటే ఇది సెంటర్ చూపిస్తుంది కాబట్టి h comma k x minus 0 whole square plus y minus 0 whole square r square అంటే ఏంటన్నా √13 whole square square root is the cancel x minus 0 అంటే x square plus y square is equal to 13 square is the cancel లేదా డైరెక్ట్ ఫార్ములా ఏంటిది x square plus y square is equal to r square ఇప్పుడు the equation of the circle with center origin and radius r is x square plus y square is equal to r square ఇప్పుడు the equation of the circle with center origin center ఇక్కడ ఉంది ఆల్రెడీ origin ఇచ్చిండు and radius r is the formula x square plus y square is equal to r square అంటే that is x square plus y square r అంటే ఎంత వచ్చిందనా √13 whole square square root is the cancel x square plus y square is equal to 13 x square plus y square is equal to 13 this is the 2 marks next previous class we continue the 7 marks questions or 4 marks questions 7 marks and 4 marks questions okay must and should be we practice the exercise 1 la first video page number 21 first video next second third fourth fifth sixth seventh eighth ninth 10 11 we practice the up to 11 must and should be practice and write the notes neatly okay